రైట్ భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. ఈ క్రమంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ను ప్రకటించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ భేటీ అయ్యారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, లగేజీని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. ఈ క్రమంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ను ప్రకటించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ భేటీ అయ్యారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, లగేజీని డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీ చేయించాలని ఆయన ఆదేశాలిచ్చారు. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. ఈ క్రమంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ను ప్రకటించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ భేటీ అయ్యారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, లగేజీని డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీ చేయించాలని ఆయన ఆదేశాలిచ్చారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆచూకీ తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధ వాతావరణం ముంచుకొస్తున్న వేళ మునీర్ పరారై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరొక వైపు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. తాజా పరిణామాల్లో పాకిస్తాన్ సైన్యానికి నాయకత్వం అందించేందుకు షంషాద్ మీర్జా పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రైట్, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం అవుతోంది. యుద్ధ వాతావరణం ముంచుకొస్తున్న వేళ మునీర్ పరారై ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లినట్టు కూడా ఒకవైపు సమాచారం అందుతోంది. తాజా పరిణామాల్లో పాకిస్తాన్ సైన్యానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే దిశగా కూడా అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. షంషాద్ మీర్జా పేరును కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, పహల్గామ్ దాడి తర్వాత పాక్పై భారత్ చేసినటువంటి సైనిక చర్యకు పాక్ బెంబేలెత్తిపోతుంది. ఇక ఒక విధంగా విలవిలలాడుతుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడా అని చెప్పేసి పాక్ ప్రజలైతే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఇంటి సమీపంలో నిన్న భారత్ అక్కడ దాడి చేసింది. ఆ సమయంలో ఆయన అక్కడి నుంచి బంకర్లోకి వెళ్ళారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రధాని, మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. మరి కొత్త ఆర్మీ చీఫ్ ఎవరు అనేది కూడా ఉత్కంఠ కావచ్చు, అదేవిధంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి మునీర్ స్థానంలో షంషాద్ మీర్జా పేరును పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి పాక్ ఆర్మీ చీఫ్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఇంకా చూడాలి. ఇప్పటివరకు పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. పాక్ని పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసే విధంగా భారత్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగా మొదట నదీ జలాలు, ఆ తర్వాత భారత్ పాక్ మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు తెంచుకునే విధంగా భారత్ వివరించింది. ఆ తర్వాత పాక్ ఉగ్రముఖల శిబిరాలే దాడులుగా భారత్ టార్గెట్ చేసింది. 9 ఉగ్రముఖల శిబిరాలను ధ్వంసం చేసింది. ఇక ఆ శిబిరాలు దాడి చేయడంతో పాక్ భారత్పై ప్రతీకార దాడులు కావచ్చు, లేకపోతే నైరాశ్యంలో పూర్తిగా ఇటు జమ్మూ కావచ్చు, ఇక పరిసర ప్రాంతాల్లో బార్డర్లో ఉన్నటువంటి పరిసర గ్రామాలపై విచ్చలవిడిగా కాల్పులు తెగబడ్డం కావచ్చు, డ్రోన్లు, మిసైల్తో దాడి చేసింది. వీటన్నిటిని భారత సైన్యం తిప్పికొట్టింది. వాటన్నిటిని తిప్పికొట్టడంతో ఇప్పుడు అక్కడ భారత్ ఒకవైపు పకడ్బందీగా ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం వికలమైపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒకవైపు ప్రధాని ఆయన బంకర్లో ఉన్నారు, ఆర్మీ చీఫ్ కూడా లేరు. పూర్తి స్థాయిలో ఇటు అక్కడ ఉన్నటువంటి శత్రుమూకల చేతిలోకి పాక్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ శత్రుమూకలు ఇప్పటికే భారత్పై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ మరింతగా పాక్పై దాడులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ పూర్తిగా ఇటు ఒకవైపు ఆర్థిక మాంద్యం కూడా పాక్ ముంచుకొస్తుంది. అక్కడ చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ అని చెప్పేసి అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్మీ చీఫ్ని ఎవరిని నియమిస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిగా పాక్ చేతులెత్తే పరిస్థితికి వస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖలు మాత్రం భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నాయి. సామాన్య ప్రజానికంపై కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే భారత్ జరిపినటువంటి కాల్పుల్లో ఈ ఉదయం దాదాపుగా 5 మందికి పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అయితే చనిపోయారు. 20 మందికి పాకిస్తాన్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇంత భీకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటి దేశాలకా లేకపోతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారనేది తెలుస్తుంది. ఇక ఏం జరగబోతుంది పాకిస్తాన్లో అనేది కూడా ఇప్పుడు ప్రపంచమంతా కూడా చూసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా
ప్రభుత్వాలకు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హిమబిందు. ఎస్, అంటే సునీల్, ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఆయన అసీం మునీర్ కూడా కనిపించటం లేదు. తర్వాత షహబాజ్ షరీఫ్ కూడా ఎక్కడికో ఆయన కూడా గాయబైపోయారు, ఎక్కడో దాక్కున్నారు బంకర్లో అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈయన పేరుని పరిశీలిస్తూ ఉన్నారు, మీర్జా పేరుని పరిశీలనకు వస్తుంది. అయినా ఇవన్నీ కూడా జరుగుతున్న ఒక యుద్ధం జరుగుతుంది అంటే ఒక నాయకుడిని తప్పనిసరిగా అవసరం. నాయకుడే ఎవరు కరెక్ట్గా లేదు అన్నప్పుడు కూడా అంటే పాకిస్తాన్ను ఇప్పుడు యుద్ధాన్ని ఆపే దిశగా ఆలోచిస్తుందా, లేకపోతే అయినా కూడా మూర్ఖంగా వెళ్లే విధంగా కూడా తన ఆలోచన ఉండబోవచ్చా, ఎలా ఉండొచ్చు? ఎస్, ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖలే పై చేయిగా ఉంటుంది అనేది బాహ్య ప్రపంచానికి అంతటికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బాహ్య ప్రపంచానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖలే ఇటు భారత్పై దాడి చేస్తున్నాయి. పాక్ సైన్యం తాము ఎప్పుడు దాడి చేయలేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ పూర్తిగా ఇప్పుడు ఆధారాలు కూడా బయటపడ్డాయి. సీసీ కెమెరాలలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ దృశ్యాలు అయితే బయటకు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తమపై భారత్ దాడి చేస్తేనే తాము చేశామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, ప్రధాని అందుబాటులో లేకుండా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక గందరగోళానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు వాళ్ళు భారత్తో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకలే ఇటు భారత్లో అశాంతిని ప్రేరేపించే విధంగా దాడులకు పాల్పడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రజల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలపై కావచ్చు, ఆర్మీపై వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ చాలా వ్యూహాత్మకంగా పాక్ని దెబ్బ కొడుతుంది. 1 by 1 స్టెప్ బై స్టెప్గా పాకిస్తాన్కి రెక్కలు విడిచిన పక్షిలా చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొదట నదీ జలాల అంశానికి సంబంధించి సింధు జలాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత పాక్తో సంబంధాలను పూర్తిగా భారత్ తెంచుకుంది. ఇటు విమాన రాకపోకలు కావచ్చు, రైళ్ల రాకపోకలు, అంతేకాకుండా ఎగుమతులు దిగుమతులను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసింది. అంతేకాకుండా పాక్ ఉగ్రముఖల శిబిరాలను ధ్వంసం చేసింది. ఇక అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కూడా, ఉగ్రముఖలకు సహకరిస్తున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. వీటన్నిటికీ ఇక ఏం చేయలేని పరిస్థితులలో ఇక అడ్డగోలుగా కాల్పులకు తెగబడమే కాకుండా జమ్మూపై రాత్రి మిసైల్స్తో కావచ్చు, అదేవిధంగా డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. వీటన్నిటిని కూడా ఆర్మీ, ఒకవేళ కనుక పాకిస్తాన్ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే ఆర్మీ చీఫ్ ఉంటారు, ఆయన ముందుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, ఆర్మీ ఫాలో అవుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. కొత్త చీఫ్ని మరి నియమించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో మరి ఎప్పుడు నియమిస్తారనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక పాక్ కొత్త ఆర్మీ చీఫ్ని నియమిస్తే ఆయన భారత్తో ఇటు సుహృద్భావ వాతావరణంలో చర్చలకు వచ్చేసి కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల నుంచి భారత్ని సహాయం కోరి ఆ విధంగా ముందుకు వెళ్తారా, ఎలా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
పూంచ్లో స్థానికుల ఇళ్లపై బాంబు దాడి జరిగింది. పాక్ బాంబు దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక బాంబు దాడిలో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు సేఫ్ గానే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూంచ్లో స్థానికుల ఇళ్లపై బాంబు దాడి జరిగింది. పాక్ బాంబు దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాంబు దాడిలో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు సేఫ్ గానే ఉన్నట్లుగా సమాచారం. పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. పాక్ రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తోంది. ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాటును సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. చొరబాటు ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి.
దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న సరిహద్దు రాష్ట్రాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి ఇటు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అక్కడ కీలక అధికారులతోటి ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా వారు అక్కడ జరిగినటువంటి కాల్పులు కావచ్చు, జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ అత్యవసర పరిస్థితులు ఎవరైనా స్పందించడానికి సంబంధించి కీలక విషయాలపైన వారికి పలు సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు హోంమంత్రి అమిత్ షా నివాసంలో కూడా BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన BSF డీజీ, CISF డీజీ, CRPF డీజీలందరితో కూడా సమావేశం కొనసాగించారు. అంతర్గత భద్రతకు సంబంధించి విమానాశ్రయాల్లో ఎలాంటి భద్రతలు తీసుకోవాలి, ఇప్పటికే దాదాపుగా ప్రయాణికులకు సంబంధించి ఒకవైపు బోర్డింగ్ టైంకి ముందుగానే 75 నిమిషాల ముందుగానే అందరూ కూడా విమానాశ్రయాలు చేరుకొని ప్రయాణికులంతా కూడా భద్రతా ప్రోటోకాల్స్ పూర్తిగా పాటించాలని చెప్పేసి కూడా వారికి ఇప్పటికే ఒక సూచనలు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పేసి కూడా ఒకవైపు PIB నుంచి సూచనలు బయటికి వస్తున్నాయి. ఒకవైపు అమిత్ షా నివాసం జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు ఒకవైపు దోబాల్ ఇప్పటికే హాజరయ్యారు. జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ రానున్న పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి, అంతర్గత భద్రతకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు అరేబియా సీ నుంచి పెద్ద ఎత్తున కూడా మనం కరాచీ పోర్టు పైన మనం దాడి చేసినాం కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా మరోవైపు ఎదురుదాడి మొదలైతే భారత్ సంబంధించినటువంటి అన్ని రకాల పోర్టుల్లో కూడా అత్యవసరంగా అందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. పోర్టుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాస్పదంగా ఉన్న వాటిని కూడా వెంటనే తనిఖీలు చేయాలని చెప్పేసి సూచనలు జారీ చేశారు. మరోవైపు పూంచ్లో పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు రోక్ ఫైర్ కొనసాగుతుంది. వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా అటాక్ చేస్తున్నారు, షెల్లింగ్ చేస్తున్నారు, మోటార్లు ప్రయోగిస్తున్నారు. మనం చూస్తున్న కొన్ని విజువల్స్ లో అయితే ఒక నివాసంలో ఏకంగా బాంబు పడి పేలిపోయినటువంటి దృశ్యాలు అయితే సీసీ కెమెరాల్లో పెద్ద ఎత్తున రికార్డ్ అయి హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పి విషయం తెలుస్తుంది. ఇప్పటికే భారత్ సంబంధించిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రక్షణ విభాగాలన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి కోఆర్డినేషన్ తో ముందుకు కదులుతున్నాయి. పాకిస్తాన్ నిలువరించడం కోసం ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఉపయోగించి పాకిస్తాన్ ప్రయోగించేటువంటి ఎలాంటి ఆయుధాలను సరే గాలిలో నిర్వీర్యం చేస్తూ వారికి ఒకవైపు వాటికి స్పష్టమైనటువంటి ఒకవైపు చెక్ పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మరోవైపు ఇటు చూస్తుంటే ఒకవైపు ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తిస్థాయిగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0 సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాము, పాకిస్తాన్ మనపైన ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది, వాళ్ళు ఏ నగరాలపైన దాడులకు ప్రయత్నించారో మనం ఏ విధంగా వారికి చెక్ పెట్టడం సంబంధించి కూడా మొత్తం 5:30 గంటల సమావేశంలో పూర్తిగా దేశ ప్రజలకు మొత్తం వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ వైపు పాకిస్తాన్ ఉద్రిక్త నేపథ్యంలో కూడా అనేక దేశాలు అలర్ట్ అయ్యాయి. ప్రపంచంలో దాదాపుగా 200 కోట్ల జనాభా ఉండేటువంటి ఈ దేశాలకు సంబంధించిన విషయంలో అనేక ఉద్రిక్తతలు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు దారితీస్తాయి. ఒకవైపు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పైన అనేక రకాల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇటు చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధ విషయంలో మేము ఒక జోక్యం చేసుకోము, కానీ టెర్రరిజాన్ని రూపుమాపడంలో భారత్ చేస్తున్న కృషికి మేము సంబంధించి సపోర్ట్ చేస్తామని ప్రకటించిన పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చైనా మాత్రం మీరు శాంతియుతంగా ఉండండి, మరోవైపు మీరంతా కూడా అంతర్జాతీయ చట్టాలని గౌరవించి పనిచేయాలని సూచించడం కూడా కొంత ఒకవైపు అనుమానాలు తావిస్తుంది. మరి చైనా అండ చూసుకునే పాకిస్తాన్ భారత్ పైన రెచ్చిపోతుంది, అనేక రకాల చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలనే భారత్ పైన ప్రయోగిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు జరుగుతున్నటువంటి ఎక్కడికప్పుడు వివిధ నగరాలపైన, అక్కడ డిఫెన్స్ కేంద్రాలపైన, ఒకవైపు ఎయిర్ బేస్లపైన, నేవల్ కమాండ్స్ పైన కూడా దాడి చేయడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్న పట్ల కూడా మన భద్రతా సంస్థలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యాయి. ఒకవైపు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తొలుత నుంచి జాగ్రత్త పడుతున్నటువంటి మన సైబర్ నిపుణులంతా కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ని అప్రమత్తం చేశారు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వక్రబుద్ధిని చూపుతూ ఇప్పుడు గత కొద్ది రోజులుగా సైబర్ అటాక్ చేసింది. పలు కీలకమైనటువంటి శాఖలపైన అటాక్ చేయడంతో కూడా ముందుగానే మన సంవత్సరాన్ని కూడా సైబర్ అటాక్స్ నుంచి భద్రత కల్పించుకొని ముందుకు సాగుతూ ఉన్నాయి. మొత్తానికి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు రక్షణ శాఖ మంత్రి ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఇప్పటికే ఒకవైపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఒకవైపు నేవీ సంబంధించిన చీఫ్స్ తో కూడా సమావేశమయ్యారు. ఇందులో ఒకవైపు CDSA కాంబాట్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తో కూడా సమావేశమయ్యి గతంలో సంబంధించిన విషయంలో 3 శాఖలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, 3 విభాగాలు ఏ విధంగా పర్ఫెక్ట్ గా కోఆర్డినేషన్ పనిచేయాలని సంబంధించి కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. జరిగినటువంటి రివ్యూనంతా కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి రాజ్నాథ్ సింగ్ వివరించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇటు అమిత్ షా నివాసంలో ఒక సమావేశం కొనసాగి పూర్తయింది. మరోవైపు ఇటు రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో సౌత్ బ్లాక్ లో ఆయన రక్షణ శాఖ కార్యాలయంలో రివ్యూ అయితే పూర్తయింది. మొత్తానికైతే కూడా మొత్తం అన్ని శాఖలు కూడా ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్, ఇండియా మీద కొనసాగుతున్నటువంటి ఇంటెన్స్ పరిస్థితిని మరింత
ఒకవైపు తగ్గించడం కోసం ఒకవైపు పాకిస్తాన్ కనుక మన పైన మరింత అటాక్ గా వ్యవహరిస్తే మనం ఏ విధంగా వారికి గుణపాఠం చెప్పాలి, అందుకు అనుగుణంగా ఎలాంటి ఆయుధ సంపత్తిని వినియోగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నటువంటి రూపొందించుకున్నటువంటి భారత రక్షణ దళాలు అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఒకవైపు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఏరియాలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు షెల్లింగ్ ఒకవైపు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక చోట్ల కూడా ఉగ్రవాదుల్ని భారత్లోకి ఇలాంటి కాల్పుల సమయాన్ని ఆసరాగా చేసుకొని ఎగదోయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. ఇప్పటికే బిఎస్ఎఫ్ వర్గాలను కూడా బిఎస్ఎఫ్ ఒకవైపు సైనికులంతా కూడా ఒకవైపు కాశ్మీర్ బార్డర్లో పిఓక బార్డర్లో పెద్ద ఎత్తున కూడా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల కొంత సరిహద్దు గ్రామాలపైన కూడా పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకవైపు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, బంకర్లు తలదాచుకోవాలి, వారికి ఒక ఫైరింగ్ రేంజ్ కు అందంత దూరంలో ఉండాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని అక్కడ మ్యాజిస్ట్రేట్స్ అందరినీ కూడా భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రభుత్వాలు రాజస్థాన్ ప్రభుత్వంతో అదేవిధంగా ఇటు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ప్రజల రక్షణ కోసం అనువైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఇటు ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో మరోవైపు నార్థరన్ కమాండ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఎప్పటికప్పుడు నార్థరన్ కమాండ్ అంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తుంది. ఇటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పైన భారత ప్రజలు పూర్తి స్థాయి నమ్మకంతో అందుకున్నారు. వారు సూచించిన ప్రతి సూచనను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ వాళ్ళంతా కూడా ఉంటున్నారు. గత 2-3 రోజుల క్రితం జరిగినటువంటి కాల్పుల్లో పలువురు మరణించిన నేపథ్యంలో ఈసారి ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్ ఎలాంటి దాడి చేసినప్పుడు కూడా వారికి ఆ బుద్ధి చెప్పడం కోసం భారత రక్షణ బలగాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే సరిహద్దు ఉన్నటువంటి ఏరియాలో అనేక చోట్ల కూడా మోటార్స్ అదేవిధంగా ఇటు షెల్లింగ్ ఒకవైపు ప్రయోగిస్తూ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఇరు వర్గాలు 2 వైపు నుంచి కాల్పులు కొనసాగిస్తున్నారు. ఇటు భారత బలగాలు కూడా పాకిస్తాన్ కు అంతే ధీటుగా సమాధానం చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిగా ఒక ఎయిర్ బేస్ అయితే పూర్తి స్థాయిగా భారత్ ఒక రక్షణ కవచంగా మార్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఎలాంటి మిసైల్స్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, ఇటు సూసైడ్ ఒక డ్రోన్ స్టార్ట్స్ వచ్చినా కూడా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పటికైతే మన ఎయిర్ ఫోర్స్ విషయంలో భారత్ పూర్తి స్థాయిగా ఆధిపత్యం కనపరుస్తుంది. ఇప్పటికే లాహోర్ సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మ్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. వారు పూర్తిగా దాన్ని పూర్తిగా వారికి ఎలాంటి లేకుండా చేయడం జరిగింది. దాంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ ఖాన్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికే అందుబాటులో రానట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కొత్త ఆర్మీ చీఫ్ ని పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పాకిస్తాన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కు ఇంటా బయట పూర్తిగా ఇప్పుడు ముప్పు తప్పేలా లేదు. ఒకవైపు పాకిస్తాన్ అంతర్గతంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇటు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు మరోవైపు వారు కూడా కొంత అటాక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాకిస్తాన్ కు ముప్పేట దాడి తప్పదని చెప్పేసి కూడా తెలిసిన సందర్భంగా భారత్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ 3.0 మొదలు పెడితే పాకిస్తాన్ తట్టుకోగలదా, ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటన్నది కూడా ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారుతున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. ఈ క్రమంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ను ప్రకటించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ భేటీ అయ్యారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, లగేజీని డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీ చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. రైట్గా తిరుపతి ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న భద్రతకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. హిమబిందు సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొనడంతో తిరుపతిలో అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి క్రితమే
ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో సమావేశమయ్యారు. ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైన కూడా ఎస్పీ అధికారులకు పలు సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో పోలీసు అధికారులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుపతి సంబంధించి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు తిరుపతికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో తిరుపతి లాంటి సున్నితమైన ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే ఒక ఫోన్ కాల్ ఇక్కడ తిరుపతిలోని ఓ వ్యక్తికి రావడం జరిగిందో అప్పుడే పోలీసులు వెంటనే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. పాకిస్తాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసినట్టుగా కూడా ఇక్కడ ప్రచారం అయితే జరిగింది. దీనిపైన ప్రస్తుతం అయితే విచారణ జరుగుతోంది. అది పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి మరో ఫేక్ కాల్ అనే దానిపైన కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణ నేపథ్యంలో తిరుమలలో ప్రతిరోజు కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు బాంబు స్క్వాడ్ సిబ్బంది కూడా క్షుణ్ణంగా అన్ని ప్రదేశాల్లో భక్తులు దర్శనానికి వెళ్లి అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుపతి నగరంలో కూడా ప్రధాన కూడళ్లలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కూడా తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించి తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తిరుపతి ఇప్పుడు కూడా తీవ్రవాదులకు టార్గెట్ గా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని కేంద్ర నిఘా సమాచారం మేరకు అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించే మాక్ డ్రిల్ ఏ విధంగా నిర్వహించాలి దానికి సంబంధించి కూడా అధికారులకు దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు రాజస్థాన్ ఏదైతే పాకిస్తాన్ బోర్డర్ లో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయి జమ్మూ రాజస్థాన్ దానికి సంబంధించి కూడా పంజాబ్ లాంటి చోట్ల ప్రస్తుతం మిసైల్స్ దాడులు ప్రస్తుతం పాకిస్తాన్ చేసిన సంగతి మనకు తెలిసింది. దాటిని కూడా మన భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి. పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా ఇప్పటికే దానికి సంబంధించి 3 విమానాలను కూడా సమర్థవంతంగా S-400 దాన్ని క్షిపణి నిరోధక వ్యవస్థతో మన భద్రతా సిబ్బంది కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో బోర్డర్ దాటి మిగతా రాష్ట్రాల వైపు కూడా యుద్ధ విమానాలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ అలాంటి ఘటనలు ఎదురైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా అన్ని రకాలుగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే ఈ యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే ఆ దేశానికి సంబంధించి ఏదైతే సైనిక చీఫ్ అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ గందరగోళంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పాకిస్తాన్ కి ఇప్పటికే ఏదైతే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కావడంతో ప్రపంచ బ్యాంకు సహకారం కూడా పాకిస్తాన్ కోరినప్పటికీ కూడా ప్రపంచ బ్యాంకు ఆ మేరకు రుణం ఇస్తుందా అనేది కూడా సందేహాస్పదంగా మారింది. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారత ఏ విధంగా ఆయన్ని సంప్రదిస్తున్న ఆందోళన కూడా పాకిస్తాన్ లో ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతర్గత కలహాలతో కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. బెలూచిస్తాన్ సంబంధించి కూడా వేర్పాటువాదులు ఇదే అదునుగా ఆక్రమించాలని భావిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఒకవైపు అంతర్గత కలహాలతో ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపు భారత్ నుంచి ఎదుర్కొనే దాడిని తిప్పుకొట్టలేని ఒక సంక్లిష్టకరమైన పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అటు ఒక చైనా మినహా మిగతా దేశాల నుంచి కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ పాకిస్తాన్ కి రాకపోవటం, మరొక వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఇప్పటికే ఏదైతే భారత్ చేసిన దాడికి ప్రతి దాడికి చేద్దామని చూసినా కూడా దానికి సంబంధించి పెద్దగా భారత్ లో ఏదైతే దానికి సంబంధించి కూడా వాళ్ళ క్షిపణులు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటంతో ప్రస్తుతం పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ పడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఫర్దర్ ముందుకు యుద్ధానికి వెళ్లాలంటే కూడా పాకిస్తాన్ జంకుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే ఇదే పరిస్థితిలో భారత్ కూడా ఇదే అదనుగా పాకిస్తాన్ ని మరింతగా ఏదైతే ఉగ్రవాదులు భవిష్యత్తులో కూడా మళ్ళీ సాహసం చేయకుండా ఏదైతే చర్యలు చేపట్టాలో అన్ని రకాలుగా కూడా భారత ప్రభుత్వం కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి భారత్ ఇప్పటికే మిత్ర దేశాల సహకారం కూడా పూర్తిగా లభిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఎప్పటికప్పుడు ప్రధాని హోంమంత్రి లాంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే భారత్ కి సంబంధించి అన్ని రకాల వ్యవస్థ ఇటు ఎయిర్ ఫోర్స్ లో కానీ విక్రాంత్ లాంటి అత్యాధునిక విక్రమాదిత్య లాంటి అత్యాధునిక జలాంతర్గములు కానీ అలాగే ఏ రకంగా చూసినా
మనకు అన్ని రకాలుగా రఫేల్ విమానాలు కానీ గగనతలానికి సంబంధించి కూడా అటు సైనిక వ్యవస్థ కానీ ఇట్లా త్రివిధ దళాధిపతులు విభిన్న రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో భారత్కు పట్టు ఉండడంతో ఏ రకంగా కూడా పాకిస్తాన్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అణుదాడి చేసే అవకాశం కూడా లేదని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దాన్ని కూడా చాలా వరకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రకరకాల వ్యవస్థలను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో కూడా ప్రస్తుతం వెళ్ళలేని పరిస్థితి అయితే ప్రస్తుతం తాజాగా నెలకొందని చెప్పచ్చు. Or and give a proper answer. రైట్గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎలా జరిగింది 2.0 అనే దానిపై కూడా వివరించే ప్రయత్నం చేశారు. అలాగే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో ఫోన్లో కూడా ప్రధానమంత్రి టచ్లో ఉన్నారు. ఇప్పటికే పాక్ ప్రధానమంత్రి ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన దేశ ప్రజలను రక్షించాల్సిన ప్రధానే, దేశ ప్రజలను సేఫ్గా ఉండాల్సిన ప్రధాని సేఫ్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే పాత ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మునీర్ ఇక్కడ ఆయన ఆచూకీ కూడా కనిపించడం లేదు. కొత్తగా షాహీ షంషాబ్ మీర్జా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆయన నెక్స్ట్ చీఫ్గా కూడా వ్యవహరించబోతున్నారు అనే ఒక వార్త అయితే తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది, ఒకవేళ సింధూర్ 3.0 జరగబోతుందా, మన ఆర్మీ దేశ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి జవాబు ఇవ్వబోతుందా అనే విషయాలపై కూడా చర్చ జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రామ్ రెడ్డి గారు బీజేపీ నుండి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్ రెడ్డి గారు. నమస్తే అండి. రైట్, ఎలా చూస్తారండి సిచ్యువేషన్కి? ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా ఎక్కడికి ఉన్నారో కూడా తెలియడం లేదు. వాళ్ళ ప్రధానమంత్రి బంగారులో దాక్కున్నారంటూ కూడా ఒక వార్త అయితే తెలుస్తుంది. ఆయన ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. సో దేశ ప్రజల్ని ఒక పక్క రక్షించాల్సిన ప్రధానమంత్రి కూడా అక్కడ లేరు, ఆర్మీ చీఫ్ లేరు. అయినా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది, వెనక్కి ఎక్కడా తగ్గడం లేదు. సో ఏంటండి వాళ్ళకున్న ధైర్యం ఏమై ఉండొచ్చు? పాకిస్తాన్ గురించి గత 4-5 ఏళ్ళుగా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే ప్రపంచంలో ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది, దేశం కోసం సైన్యం ఉంటుంది. కానీ పాకిస్తాన్ విషయం వచ్చాక ఏంటంటే సైన్యం కోసం దేశం అన్నట్టు తయారైంది పాకిస్తాన్. సైన్యం ఏం చెప్తే ఏం చేయాలనుకుంటే దానికోసమే దేశం బలవుతుందా ఇదవుతుందా అనేది పాకిస్తాన్ విషయంలో చాలా దేశాల నాయకులు కామెంట్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అలానే ఉంది. దేశం దివాలా చేసింది, చిప్ప చేతిన పట్టుకొని తిరుగుతుంది. అలాంటి దేశానికి ఆ ప్రధాన విషయం కూడా షాబాజ్ షరీఫ్ ఎవరికి పెద్దగా తెలియదు. ఆ ఆర్మీ చీఫ్ ఇప్పుడైతే పోయి ఎక్కడ దాక్కుండో ఉండో లేడో తెలియని ఆర్మీ చీఫ్ రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడడం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులకు కారణమైంది. ఆయన కూడా ఇక్కడ తెలియదు. మరి కొత్త ఆర్మీ చీఫ్ వచ్చిందంటే అతను వచ్చిండా, పాత ఆయన పోయిండా, చనిపోయిండా, ఆయన తీసేశారా, రిజైన్ చేశారా, ఏంటంటే అయోమయం గందరగోళానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. అయినా కానీ కొంత ఫైరింగ్ అక్కడక్కడ బాగా ఏం చేస్తుందంటే సైన్యం కోసం దేశం అనే టైప్ పాకిస్తాన్ కాబట్టి ఆ సైన్యము, ఆ ISI ప్రధానమంత్రి ఉన్నా లేకున్నా, ఆ సైన్యానికి చీఫ్ ఉన్నా లేకున్నా ఏదో కొంత చేయాలని తీరు నడుస్తుందా అన్నట్టు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది పాకిస్తాన్ది.
గతంలో 4 మెయిన్ యుద్ధాలు మనతో చేసి 4 సార్లు ఓడిపోయింది. ఏది 1947 48లో కానీ 47 కానీ, తర్వాత 1965 కానీ, 1971 కానీ, 1999 కానీ, ఈ 4 సార్లు ఓడిపోయింది. 3 దశాబ్దాలుగా టెర్రరిస్ట్ దాడులు చేస్తుంది. మనం డైరెక్ట్ రామరెడ్డి గారు మనకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేపథ్యంలో చాలా వరకు ప్రజల్లో ఒక రకమైన భయోందోళన నెలకొన్న పరిస్థితి, చాలా వరకు మనకి కాల్స్ వస్తున్నాయంటే ఏ విధంగా ఉండబోతుంది, మన ప్రధాని ఏ విధంగా కూడా వాళ్ళకి మన ఆర్మీని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఏ విధంగా ధీటైన ఆన్సర్ ఇవ్వబోతున్నారు తెలుసుకోవడానికి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వైజాగ్ నుంచి ఒక ఫోన్ కాల్లో సూర్యారావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సూర్యారావు గారు. ఎస్ గెస్ట్ రామరెడ్డి గారు ఆయన సోషల్ మీడియాలో నాకు ఒక పోస్ట్ వచ్చిందండి, మీ కోఆర్డినేటర్ పంపిస్తా. అది ఏంటంటే, అంత యుద్ధం జరుగుతున్నా కానీ మేము మా హాల్లో కూర్చొని టీ పెట్టుకొని ఛాయ్ తాగుతూ ఇంత నింపాదిగా ఎందుకున్నామంటే మన త్రివిధ దళాలు, మన దేశ ప్రధాని మీ కారణంగానే మేము ఇంత నింపాదిగా ఉన్నామని అంత సంతోషంగా ఉన్నట్లు ఆ సోషల్ మీడియా పోస్ట్ వచ్చింది నాకు. అది నేను మీకు మీ కోఆర్డినేటర్ పంపిస్తున్నాను, మీరు అది టీవీలో చూపించవచ్చు. కాబట్టి మనం ప్రజలు ఎవ్వరు నారాజులా పరిశాన్ లేరు. మన సిటీలో కూడా సిటీస్ కూడా నార్మల్గా ఉన్నాయి. కేవలం ఆ బార్డర్ స్టేట్, అందులో దగ్గరగా ఉన్న సిటీస్ అమృత్సర్, జలంధర్, ఈ తర్వాత అక్కడ జమ్మూ రీజన్, కాశ్మీర్, కత్వా, ఇవి రజోరీ, ఈ ప్రాంతాలు కొన్ని ఏవైతున్నాయి, పంజాబ్ అమృత్సర్ చెప్పిన పఠాన్కోట్, ఇవి ప్రాంతాలు ఏంటంటే దాదాపు 100-150 కిలోమీటర్ రేంజ్ లో ఉన్నాయి. ఏది మన అంతర్జాతీయ సరిహద్దుకి కానీ ఎల్ఓసికి కానీ. ఆ ప్రాంతాల్లో ఈ ఏంటంటే పిచ్చోని చేతిలో రాయిలాగా పాకిస్తాన్ చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఈ అణ్వాయుధాలయం ప్రమాదకరం, కానీ వాటి పరిస్థితి ఏంటనేది మన నేవీ, ఆర్మీ చీఫ్ వీళ్లకు, మన అజిత్ దోవల్ గారికి, ప్రధానమంత్రి గారికి అవగాహన ఉంది. వారికి ఇన్ఫర్మేషన్ అజిత్ దోవల్ గారి రాగానే వెంటనే ఇన్ఫర్మేషన్ ఏంది ఉంది, ఎక్కడుంది, వాటిని ఆపరేట్ చేయగలుగుతారా లేదా, ఎప్పుడు ఏంది, మన S-400 దాని అబ్జర్వేషన్ ఉంటుంది, అన్ని మనం సిద్ధంగా ఉన్నాం. వాటి గురించి పరిచయం ఏం లేదు. కానీ మిగతా ఆయుధాలతో కొన్ని అయితే డిస్టర్బ్ చేస్తున్నారు. అది తప్ప మనతోని వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి లేదు. మనం దాన్ని ఇంకా సర్వనాశనం చేయొచ్చు. ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఫుల్ పవర్ యూజ్ చేస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది. కానీ మన విధానం అది కాదు. మోడీ గారు ప్రస్తుతం మన దేశ విధానం కానీ మొదటి చరిత్రలో ఏంటంటే, మన వేల సంవత్సరం ఎప్పుడు మనం వేరే దేశాన్ని మన కింద కబ్జా పెట్టుకోవడం, ఈ ద్రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నట్టు వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే చేసినాం అట్లా మనం ఎప్పుడు చేయలే, ఇప్పుడు కూడా చేయం. ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ, నాయకునికి కానీ, ప్రజలకు కానీ అదే క్లారిటీ ఉంది. మన తెలుగు వస్తే దానికి బుద్ధి చెప్పడం అనేవారు. కానీ ఆ సర్వనాశనం లేదు. వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఇచ్చిన రాత్రి బాగానే, మళ్ళీ అక్కడక్కడ కొంచెం చేస్తున్నారు. మళ్ళీ ఇంకా కొన్ని కౌంటర్లు వస్తాయేమో. అణ్వాయుధాల విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం గందరగోళం, ఆ బెలూచిస్తాన్ వాళ్ళైతే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. ఎస్, దేశ ప్రజలను రక్షించాల్సిన ప్రధాని ఎక్కడ ఉన్నాడో తెలియదు, బంకర్ లో దాక్కున్నాడని అంటున్నారు. ఒకవైపు దేశం విడిచి వెళ్లిపోయారు అని అంటున్నారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఆయన కూడా అక్కడెక్కడ కూడా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. కొత్త ఆర్మీ చీఫ్ ను కూడా వాళ్ళు వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా బ్యాంకుల ముందు కూడా వాళ్ళు అర్థిస్తున్న పరిస్థితి, మాకు డబ్బులు కావాలంటూ అర్థిస్తున్న పరిస్థితి. బట్ పాకిస్తాన్ అయినా కూడా తన వక్రబుద్ధి చూపించడం మానడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. సో ఎలా తన వినాశనాన్ని పాకిస్తాన్ తనే కోరుకుంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దగ్గర నుంచి భారత్ అంటే నుంచి అష్టదిగ్బంధనం అంటే ఏంటో మనం జనరల్గా కథల్లోనో పురాణాల్లో ఏంటంటాం. ఇక్కడ మన భారతదేశం పాకిస్తాన్ ని అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేసి ఎటు పాల్గొని స్థితిలో ఆత్మరక్షణకు నెట్టడం. ఓ పక్కన వాళ్ళ ప్రజలు, అదేవిధంగా సైనికులు, ఆర్మీ, వాళ్ళకి నేతృత్వం వహించాల్సిన ఆర్మీ చీఫ్, ఆర్మీ మునీరు, లేదంటే అసలు డిసిషన్స్ తీసుకోవాల్సిన షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి గారు. సో వీళ్ళందరూ కూడా ఏమి జవాబు చెప్పాలి?
రైట్, ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో చాలా రకాలుగా ప్రజలందరూ కూడా ఒకవైపు మనం ధైర్యంగానే ఉంటూనే, అంటే మనం చూస్తున్నాం రాత్రి నుంచి కూడా వాళ్ళ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా కూడా అదే రకమైన దీంతో మనం సమాధానం ఇస్తూ వస్తున్నాం. బట్ చాలా మందికి ప్రజల్లో వ్యూవర్స్లో కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే ఎలా ఉండబోవచ్చు సిచ్యువేషన్స్, ఏవైనా ఆర్థిక అవసరాలు, ప్రస్తుతం ఉన్న ఏవైనా రేట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనే అంశాలపై మాట్లాడడానికి చాలా మంది మనకి ఫోన్ కాల్స్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, వెంకటయ్య గారు సూర్యాపేట నుంచి కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి వెంకటయ్య గారు. రైట్, ఏం చెప్తారండి? మనం చూస్తున్నాం రాత్రి నుంచి కూడా వాళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు. అదే దీంతో మనం సమాధానం కూడా చెప్తూ ఉన్నాం వాళ్ళకి. మేడం ఇప్పుడు ఇన్ని రోజులు చెప్తూ వస్తున్నాం, మన జోలికి రాకుండా చేయాలి మేడం. మన ఇండియా మీదకి మళ్ళీ ఈసారి రాకుండా ఒకసారి ఇప్పుడు ఇదే ఛాన్స్. ఇక వాళ్ళు మళ్ళీ రాకుండా త్వరపడకుండా ఏదన్నా ఒకటి చేయాలి మేడం. మన భారత జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాం మేడం. ఎస్, మనమందరం కూడా ఇంత హాయిగా నిద్రపోతున్నామంటే డెఫినెట్ గా మనం చెప్పుకోవాలి. బోర్డర్ లో వాళ్ళంతా ఉండి కూడా మనకి రక్షణగా కూడా పహారా కాస్తున్న పరిస్థితి. డెఫినెట్ గా మనందరం కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాలి, తప్పనిసరి పరిస్థితి. సో అంటే ఒకవేళ ఈ యుద్ధం వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారండి? మేడం యుద్ధం వస్తే ఇదైతుంది ఏం కాదు, కానీ ఈ దెబ్బతో వాళ్ళని మళ్ళా జోలికి రాకుండా చేయాలి మేడం. ఇక మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు కోలుకొని దెబ్బతీయాలి. ఇక మళ్ళీ రావద్దు, వాళ్ళు మన మీద అటాక్ చేసి ప్రతి దానికి అటాక్ చేయకుండా చూడాలి మేడం. ఎస్ వెంకటయ్య గారు, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మొత్తం అంతా కూడా అలర్ట్ చేసేసారు, ప్రతి ఒక్క ఎయిర్పోర్టులో కూడా చేశారు. అలాగే మన దేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కూడా చాలా వరకు భద్రతను పెంచారు. సో మనకి ఎవరైనా అనుమానిత మనుషులు కనిపించినా కూడా గవర్నమెంట్కి మనం తెలియజేయాలి, మన దగ్గరలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా మీకు ఎవరైనా అనుమానితులు ఎవరైనా కూడా కనిపిస్తే కూడా ఆ విధంగా మీరు దేశానికి తగినంత మనమందరం కూడా సహాయం చేయాలి. అవును మేడం, చేస్తాం మేడం, తప్పనిసరిగా చేస్తాం మేడం. మేడం మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఇండియన్ ఆర్మీకి కానీ గవర్నమెంట్కి కానీ? వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు మేడం, వాళ్ళకు సెల్యూట్ చేస్తున్నాం. జై భారత్, జై భారత్, జై జవాన్. ఎస్, డెఫినెట్ గా కూడా అందరూ జై భారత్ జై జవాన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మనం ఇక్కడ ఉంటూ కూడా వాళ్ళ కోసం మనందరం కూడా ప్రేయర్స్ చేస్తున్నాం. మన కంట్రీ సేఫ్ గా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. యుద్ధం నిజంగా రావద్దనే కోరుకుంటున్నాం, ఎందుకంటే యుద్ధం వస్తే పరిస్థితులు చాలా వరకు చేజారుతాయి. బట్ యుద్ధం వచ్చినా కూడా మన దగ్గర అంత సామగ్రి ఉంది, మనం దాన్ని తిప్పికొట్టగల శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. రైట్గా భారత్ పాక్ యుద్ధ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఐన్యూస్కి కాల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను మనతో పాటు పంచుకుంటున్నారు. రైట్, హిందూపురం నుంచి తిరుమలేష్ మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి తిరుమలేష్. మేడం నమస్తే మేడం. రైట్ తిరుమలేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం మన భారత ఆర్మీ గట్టిగా వాళ్ళకి ధీటైన సమాధానం చెబుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది మేడం, నాకు చాలా సంతోషం.
సో ఏం చెప్పదలుచుకున్నారండి? నెక్స్ట్ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా విజ్ఞప్తి అండి, కొంచెం ఫోన్ కాల్ సిగ్నల్స్ అనేవి డిస్టర్బెన్స్గా ఉంటాయి కాబట్టి పక్కకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇండియా భారత్ పాకిస్తాన్ యుద్ధం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి అనుకుంటే ఐ న్యూస్ కింద స్క్రోలింగ్లో కనబడుతున్న నెంబర్లో మీకు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. సో మనతో ఫోన్ కాల్లో తిరుమలేష్ సిద్ధంగా ఉన్నారు. తిరుమలేష్, రైట్, ఇంకా ఎక్కువ కాల్స్ రావడం వల్ల బిజీగా ఉన్నట్టు కొంత. సరే రైట్, మన అనలిస్ట్ మస్తాన్ రావు గారు వెళ్దాం. మస్తాన్ రావు గారు, సార్ ఇప్పుడు మనం చూస్తున్నంటే బలూచిస్తాన్ కూడా రైట్ రామరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పటికే మనం బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ నుంచి అంటే వేర్పాటు వెళ్ళిపోయి వాళ్ళ ఒక స్వతంత్ర కంట్రీగా ఏర్పడాలని చూస్తుంది, పోరాటాలు చేస్తుంది, వాళ్ళ ఆర్మీపై కూడా దాడులు చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉండబోవచ్చండి? ఒకవేళ మనం అంటే వాళ్ళు కూడా అర్థిస్తూ ఉన్నారు, మన ఆర్మీకి మీరు మాకు సహాయం చెయ్యండి అని అంటున్నారు. నిజంగా మనకు ఒక సపోర్ట్ ఇస్తే బాగుంటుందా? వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ వేరే దేశాలతో యుద్ధం విషయంలో వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి. ఒక సివిల్ సర్వీస్ రాసేటప్పుడు కొన్ని కొటేషన్ ఇచ్చారు. ఏంటంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకొని స్థానిక పరిస్థితుల దృష్ట్యా మనం చర్యలు తీసుకోవాలి. అయితే ఈ స్థానిక ఏంటంటే నిజంగా పాకిస్తాన్ అంటే మనకు గత 6-7 దశాబ్దాలుగా మనకు పక్కలో బల్లెంలాగా ఉంది. ఇప్పుడు వీక్ అయింది, మనం స్ట్రాంగ్ అయినా కానీ ఈ తీవ్రవాదం, ఈ పేల్గామ్ రీసెంట్ది, అంతకుముందు పుల్వామా కానీ, ఊరి కానీ, అంతకుముందు 10 ఏళ్ళు యూపీఐ పాలనలో బాంబ్ బ్లాస్ట్, దేశంలో 100ల కొద్ది బాంబ్ బ్లాస్ట్ కానీ, ఈ తీవ్రవాదానికి ఫుల్ సపోర్ట్ పాకిస్తాన్. కాబట్టి దానికి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందే వెంకటయ్య గారు సూర్యపేట నుంచి మాట్లాడారు, ఏది చెప్పారో ఇక ఎంతకాలం భరిస్తాం, పాకిస్తాన్కి ఒకసారి గట్టిగానే బుద్ధి చెప్పాలని. ఇది ప్రతి భారతీయుని మనసులో ఉన్న, భారతీయుని మనసులో ఉన్న మాట. అది వాస్తవం. ఇంకా ఈసారి గట్టిగా బుద్ధి చెప్తేనే ఇంకోసారి మనకు తెలుగు రాకుండా ఉంటాడు అని. అదేవిధంగా బెలూచిస్తాన్ ఇప్పుడు చెప్పారు, అది సపరేట్గా ప్రకటించుకుంది. ఆ దేశం ముక్కలే పరిస్థితి ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖా కూడా సపరేట్ కావాలని చూస్తుంది. ఈవెన్ సింధ్ కూడా సపరేట్ డిమాండ్ ఉద్యమం నడిచింది కొంత. పంజాబ్ ఒక్కటే మన మిగులుతుందా? 5 ముక్కలు అయిద్దా, 4 ముక్కలు అయిద్దా? పీఓకి ఎట్లాగో మనకు వచ్చేదే. కాబట్టి ఈ అన్ని పరిస్థితుల్లో ఉన్న, ఇంత తీవ్రమైన గందరగోళ పరిస్థితుల్లో ఉన్న, అధ్వాన పరిస్థితులు ఉన్న దేశం. రామరెడ్డి గారు, చాలా మంది వ్యూవర్స్ మనకి ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకున్న డౌట్స్ నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ కాలర్ సూర్యారావు గారు మనకు ఉన్నారు. సరే మాట్లాడమండి. ఎస్ రైట్, మనతో పాటు శ్యామ్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ గెస్ట్. నమస్తే అండి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా చూస్తారండి అసలు ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, అంతర్జాతీయ బ్యాంక్ ముందు కూడా ఒకవైపు అర్థిస్తున్న పరిస్థితి, సహాయం చేయమంటూ అంటోంది. సో మనం దానికి తగ్గట్టుగానే ధీటుగా మనం సమాధానం చెబుతూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ యుద్ధం చేయకపోతే ఈ టెర్రరిస్టులు ఏదైతే 30 నుంచి 40 వేల మంది ఉన్నారో, ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్మీని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కుప్పగూల్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే పాకిస్తాన్కి ఏమైందంటే వాళ్ళ యొక్క టెర్రరిస్టులను పెంచిపోసినటువంటి టెర్రరిస్టులే ఈరోజు మనం భారత్ పైన యుద్ధం చేయకపోతే మేము మిమ్మల్ని చంపేస్తామని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితులు ఆ టెర్రరిస్ట్ మూకలు ఎవరైతున్నారో వాళ్ళు వచ్చినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దీన్ని చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇక్కడ డైలమాలో పడ్డటువంటి ఒక పరిస్థితి. పాకిస్తాన్కు భారత్తో యుద్ధం చేసేటటువంటి ఎలాంటి సామర్థ్యం కూడా లేదు. యుద్ధం చేయాలంటే ఆర్థిక మూలాలతో పాటు అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడే యుద్ధానికి మన ప్రతిష్టమైనటువంటి భారతదేశము, ఆర్థికంగా ఎదుగుదలను ఉన్నటువంటి భారతదేశమే ఈరోజు యుద్ధం చేస్తే ఇబ్బంది జరుగుతుంది కదా అని ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏదైతే ఏమంటారు ఒక కపట నాటకాలు ఆడుతూ, ఇప్పుడు కాదు 1947 నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి, అప్పటి నుంచి 70 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు ఏదైతే కవింపు చర్యలు కానీ ఇవన్నీ కూడా
ఈరోజు ఏదైతే టెర్రరిస్టులను నమ్ముకొని వాళ్ళ యొక్క ఆర్మీ పనిచేస్తుందో ఆ టెర్రరిస్టులే ఈరోజు బ్లాక్మెయిల్ చేసి యుద్ధానికి కారణంగా మార్చినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రాత్రి కరాచీ పోర్టులో ఏదైతే మిసైల్ దాడి భారతదేశం చేసిందో, భారత్ చేసినటువంటి అది నష్టం చాలా పెద్దదండి. ఆ నష్టం వల్లనే పాకిస్తాన్ కోలుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఇతర దేశాలను ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తన కోపమే తనకు శత్రువు అన్నట్లు ఎవడైతే శత్రువులను పెంచి పోసిండో ఆ శత్రువుల వల్ల ఈరోజు దేశమే మొత్తం ఏమంటారు, దేశం మొత్తం కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ యుద్ధం చేయాలనే ఉద్దేశం లేదు. ఏదైతే ఈ టెర్రరిస్టు మూకల కోసం ఈ ఆర్మీ జవాన్లు చేస్తున్నటువంటి యుద్ధం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తజకిస్తాన్ ఉందో, తజకిస్తాన్ భూభాగంలో పాక్ భూభాగంలో దాదాపుగా 50% పైగా ఉంటుందని మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్మీ కానీ మన భారతదేశ ఆర్మీ కానీ ఈ పిఓకో పాక్ ఆక్రమిత ప్రాంతం ఏదైతే పిఓకే ఉందో దాన్ని పూర్తిగా మనం హస్తగతం చేసుకుంటే ఇంకా పాకిస్తాన్ ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, యుద్ధం జరుగుతున్నప్పుడు కొంత ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇరువురికి జరుగుతుంది. కానీ రోజు భయపడే కన్నా ఏదో ఒక రోజు వాడిని అంతు చూస్తే మళ్ళీ వాడు మనకు కవింపు చర్యలు చేసేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఇది దేశం కోసం యావత్ దేశ ప్రజలందరూ కూడా మన యొక్క ఆర్మీని కానీ నేవీని కానీ అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అందరినీ సిద్ధంగా పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఏది ఉన్నప్పటికీ కూడా మిసైల్ కానీ రాకెట్లు కానీ మనం భారతదేశం ఇప్పటి వరకు కూడా ఎలాంటివి వాళ్ళ యొక్క ఆక్రమిత ప్రాంతంలోనే తప్ప టెర్రరిస్టులు ఉన్నటువంటి దగ్గరనే వీళ్ళు సింధూర్ అనే ఆపరేషన్